గోవింద 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 గోవింద. భారద్వాజకులోద్భూతం వేదాంతాచార్యపౌత్రకం సత్యనారాయణసుతం నృసింహగురుమాశ్రయే. శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగురవిభూతిః నస్తరంగయతు మంగళం. విశుద్ధవిజ్ఞానఘనస్వరూపం విజ్ఞానవిశ్రాణనబద్ధదీక్షం దయానిధిం దేహభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం ప్రపద్యే. నీలాతుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. స్వోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. పుణ్యాంభోజ వికాసాయ పాపధ్వాంతక్షయాయ చ శ్రీమాన్ ఆవిరభూత్ భూమౌ రామానుజ దివాకరః. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఓం నమో వెంకటేశాయ. ధనుర్మాస మహోత్సవంలో తిరుప్పావై దివ్యవ్రతం ఈనాడు 18వ రోజులోకి ప్రవేశించాం. 18వ పాసురం. నిన్నటి పాసురంలో గోదాదేవి తన యొక్క స్నేహితురాళ్లతో ఆ నందగోపుని యొక్క ఇంట్లోనికి ప్రవేశించింది. ద్వారపాలకుల యొక్క అంగీకారంతో గోదా తల్లి ఆ నందగోపుని యొక్క ఇంట్లోకి ప్రవేశించి లోపల గదిలోకి వెళ్ళింది. ఆ గదిలో చూస్తే ఎవరున్నారు? ఒక పెద్దనైనటువంటి మంచం. ఆ మంచంపై ముందుగా నందగోపుడు, తరువాత యశోద అమ్మ, ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ, ఆ పక్కనే బలరాముడు, ఇలా నలుగురు పడుకున్నారు. అయితే ఒక్కొక్కళ్ళని నిద్ర లేపుతున్నారు. అందరూ కలిసి ఒక్కొక్కళ్ళని నిద్ర లేపారు. ఎవరూ నిద్ర లేవలేదు. ఏం చేశాం? ఏదో పొరపాటు జరిగింది, ఎందుకు నిద్ర లేవలేదు? సరే, నందగోపుడు రాజుగారిని నిద్ర లేపాలంటే భయం వేస్తుంది. సరే, సజాతీయురాలైనటువంటి యశోదమ్మన్న మన మాట విని లేవాలి కదా అని ఆమెను ప్రార్థిస్తే ఆమె లేచినట్టుగా అలా కొద్దిగా అటు నుంచి ఇటు జరిగి మళ్ళీ పడుకునే ఉంది ఆవిడ. ఇక శ్రీకృష్ణ పరమాత్మ, ఏమయ్యా నిన్న మా అందరికీ మాట ఇచ్చి మీ ఇంటికి రమ్మన్నావు, నువ్వు హాయిగా పడుకుని నిద్రపోతే ఎలాగు నాయనా అని శ్రీకృష్ణుని ప్రార్థించింది. నువ్వు ఎవరవు? నువ్వు వామనావతారాన్ని ఎత్తినటువంటి వాడివి, నిత్యసూరులకి నిర్వాహకుడివి, ఉయర్వర ఉయర్నలం ఉడయవనెవనవన్. కాబట్టి నిత్యసూరులకి నిర్వాహకుడైనటువంటి వాడివి నువ్వన్నా లేవాలి అని ప్రార్థించింది. అయినా లేవలేదు. ఓహో, శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళ అన్నగారి ఒద్దికలో ఉంటాడు కృష్ణావతారంలో. కాబట్టి అందమైనటువంటి పాదాలు, ఆ పాదాలకి బంగారు కడియాలు ఉన్నటువంటి బలదేవుణ్ణి ప్రార్థించారు. బలదేవుడు ఆయన కూడా లేవలా. ఏమిటి లోపం జరిగింది అని ఆలోచన వచ్చిన వాళ్ళల్లో వాళ్ళు కాస్త మదన పడ్డారు. ఏం చేయాలి, ఏం జరిగింది, ఎక్కడో పొరపాటు జరిగింది అనుకుని ఆలోచిస్తే గోదా తల్లి మరికొంతమంది గోపికలు పక్కకి తలకాయ పక్కకి తిప్పి చూశారట. చూస్తే అక్కడ ఇంకొక గది కనపడింది. ఇంకొక 2 జెండాలు పెట్టి ఉంచి ఇంకొక గది కనపడింది. ఓహో, ఈ గదిలో ఎవరో ఉన్నారన్నమాట అని వెళ్ళి ఆ గది తలుపు తీసి చూశారు. ఆ గది తలుపు చూస్తే ఏమున్నారు? నప్పిన్న పిరాటి ఉన్నది. ఆ పక్కన కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు ఇక్కడ వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నాడు. ఆ గదిలో చూస్తే అక్కడ నప్పిన్న పిరాటి పక్కన ఉన్నాడు. ఇదేమి ఆశ్చర్యం అనుకున్నారు. అక్కడ అమ్మ పక్కన పడుకున్నటువంటి కృష్ణుని లేపితే లేవలేదు,
ఇక్కడ నప్పిన్న పిరాటి పక్కన ఉన్నటువంటి కృష్ణుడు మాత్రం లేస్తాడా? అయినా కృష్ణుడితో మనకేం పని? మన మాట వినడు. కృష్ణుడు వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ హద్దులో ఉన్నటువంటి వాడు కదా. మరి ఎలాగూ అనుకుంటే, అదిగో మన స్నేహితురాలు నప్పిన్న పిరాటి ఉంది, ఆమెను మనం నిద్రలేపుదాం అని ఈనాటి పాసురంలో నప్పిన్న పిరాటిని నిద్రలేపుతున్నారు. ఈ పాసురం యొక్క అనుసంధానం చేసుకుందాం. ఆండాల్ దివ్య తిరువడిగళే శరణం. உந்து மதகளித்தனோடாதோள் வலியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தங்கமஷம் குழலி கடை திறவாய் வந்து எங்கும் கோழி அழைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கோவினகான் பந்தார் விரலி உன்மை துணன் பேர் பாடா சிந்தாமரக்கையால் சீரார்வளை அளிப்பா வந்து திறவாய் மகிழ்ந்து ఏలోరెంపావాయ్. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. ఈ లోపల గదిలో ఉన్నటువంటి నప్పిన్న పిరాటిని నిద్రలేపడానికి మొదలుపెట్టారు. ఎవరామె? ఉందు మదగడితనోడారతోళ్ వలియన్ నందగోపాలన్ మరుమగళే. నందగోపుని యొక్క మేనగోడలు. ఈ నందగోపుని యొక్క మేనగోడలైనటువంటి నప్పిన్న పిరాటిని నిద్రలేపుతున్నారు. మదము ఉందు అంటే మదజలమును స్రవించేటటువంటి, మదజలమును కార్చుకునేటటువంటి కళితన్ ఏనుగు వంటి బలం కలిగినటువంటి ఆయన ఎవరు? ఓడారతో ఓళ్వలియన్. ఏమిటా బలం? భుజబలం అంటున్నారు. ఎదురులేని భుజబలం కలిగినటువంటి నందగోపాలన్, ఆ నందగోపుని యొక్క మరుమగళే నప్పిన్నాయ్, మేనకోడలైనటువంటి ఓ నప్పిన్న పిరాటి అంటున్నారు. కమజం కందం కుజలి. కమజం కందం కుజలి, అంతటా అంతటా వ్యాపించినటువంటి పరిమళం కలిగినటువంటి అందమైన కేశములు కలిగిన దానా. ఆమె అందమైనటువంటి కేశములు, ఆమె చక్కనైనటువంటి జడ కనబడిందే వాళ్ళకి. పక్కగా ఇలా పొడుగుగా జడవే పెట్టుకున్నది. ఆ జడను చూశారు వాళ్ళు. అందమైన కేశములు కలిగిన దానా అన్నారు. కడై తిరవాయ్, లేచొచ్చి తలుపు తీయమ్మా అంటున్నారు. ఎంగుం కోడి అడైతనగాన్. ఏమ్మా పొద్దు పొద్దునే వచ్చేశారు, మీకేమీ పని లేదా అన్నదిట. అదేంటి, మా కిష్టయ్య నిన్న రాత్రి రమ్మని చెప్పాడు, అరుగో ఆ గదిలో ఉన్నాడు, లేవలా. నీ పక్కన కూడా ఉన్నాడు, ఇక్కడ కూడా లేవటం లేదు. తెల్లవారింది కదమ్మా, తెల్లవారితే లేవాలి కదా అన్నదిట. ఓహో అలాగా, మరి తెల్లవారటానికి ఏమిటి గుర్తు అని అడిగింది. తెల్లవారటానికి ఏమిటి గుర్తు అంటే కోడి అరైతనగాన్ యంగుం. అంతా చుట్టుపక్కలంతా కూడా కోళ్ళు బాగా అరుస్తున్నాయి. అంతేకాదు, మాధవి పందల్ మేల్ పల్ఘాలు కొయిలినంగల్ కూవినగాన్. మాధవి పందల్ మేల్, ఆ జాజి పందిరి, జాజి పూల యొక్క పందిరి ఉంది. మాధవి పందల్, మాధవి వృక్షం అంటారు, మాధవి లత. ఆ మాధవి లత అనేటటువంటి ఒక జాజి పుష్పాల యొక్క ఒక పందిరి. ఆ పందిరి పైన కొయిలినంగల్కు వినహాన్, కోకిలలు కూస్తూ ఉన్నాయి. ఒక పెద్ద పందిరి ఉన్నది ఆ నప్పిన పిరాటి ఇంటి బయట. ఇదివరకు ఇళ్లల్లో తోటల్లో రకరకాల పందిళ్ళు పెట్టుకుంటారు. ఈ పాదు, పూల మొక్కల పాదులు, అలాగే కాయగూరల యొక్క పాదులు పెట్టుకునేవాళ్ళు. అట్లా మాధవి పందల మేల్, ఆ జాజి తీగ యొక్క పందిరి మీద కోకిలలు కూస్తున్నాయి అన్నదిట. పందు ఆరు విరలి ఉన్మైత్ నేను పేరు పాడా. పందు ఆరు విరలి. విరలి అంటే అమ్మాయి వేళ్ళు చూశారు, చేతులు. ఒక చేతిలో బంతి ఉన్నది, ఆడుకునే బంతి. మరొక చేతిలో శ్రీకృష్ణుడి చెయ్యి ఉన్నది. ఈ వైభవాన్ని చూశారు. ఒక చేత్తో బంతి పట్టుకుని, ఆడుకునే బంతి పట్టుకుంది. అంటే రాత్రంతా వీళ్ళు చక్కగా బంతితో ఆడుకుని ఒకరికొకళ్ళు చేయి పట్టుకుని పడుకుని నిద్రపోయారు వాళ్ళిద్దరు. ఎంత ఈ నప్పిన పిరాటి ఈ శ్రీకృష్ణుడి యొక్క వయస్సు 6-7 ఏళ్ల పిల్లలు వీళ్ళంతా. చెప్పుకున్నాం మొదటి నుంచి మనం.
6-8 సంవత్సరాల చిన్నపిల్లలు, వాళ్ళకి ఏముంటుంది, ఆడుకుని చిన్నపిల్లలు ఆ బొమ్మలు లక్క చిట్ట లాంటివి చేతితో పట్టుకుని నిద్రపోతూ ఉంటారు. అట్లాగే ఈ నప్పిన పిరాటి కూడా ఒక చేతిలో బంతి పట్టుకుంది, ఆడుకునే పూల బంతి, ఇంకో చేతితో శ్రీకృష్ణుడి చేయి పట్టుకుని పడుకుని నిద్రపోయింది అంటున్నారు. ఉన్మైతునన్ పేర్పాడ, మీ బావ, మీ మేనబావ, మీ అత్త కొడుకైనటువంటి శ్రీకృష్ణుడి గురించి పాడటానికే మేము వచ్చామమ్మా. సీరారు అళయ్యొళిప్ప, చేయి చూశారు, ముందు వేళ్ళు చూశారు, వేళ్ల పైనుంచి వస్తే చేతులు కనబడ్డాయి. చేతులకే ఉన్నాయి గాజులు, చేతి నిండా గాజులు ఉన్నాయి. ఆ చేతుల నిండా గాజులు ఉన్నటువంటి ఆమెను చూశారు. సీరారు వళయ్యొళిప్ప, కాంతివంతంగా ఉన్నాయి ఆ గాజులు, బాగా శబ్దించేటటువంటి విధంగా ఉన్నాయి. శబ్దించేటటువంటి విధంతో కాంతివంతంగా ఉన్నటువంటి ఆ గాజులు కలిగినటువంటి చేతితో రావాలమ్మా. వందు, నువ్వు వచ్చి ఏం చేయాలి? సెందామర కయ్యాల్, అందమైనటువంటి మృదువైనటువంటి తామర పువ్వు యొక్క కాడ ఉంటుంది కింద. తామర పువ్వుకి కింద కాడ ఉంటుంది. ఆ కాడ ఎంత లేతగా ఉంటుందో ఈ యొక్క చేతులు అంత లేతగా ఉన్నాయి. కాబట్టి వందు సెందామర కయ్యాల్ సీరార్ వళయ్యొళిప్ప వందు తిరవాయ్ మగిడిందు, ఆనందంతో వచ్చి తలుపులు తీసి మాతో పాటు కలవమ్మా, మమ్మల్ని కూడా మీ గదిలోకి తీసుకెళ్ళు అని ప్రార్థిస్తున్నారు మనకి ఈ పాసురంలో అంటున్నారు. అంటే నిన్నటి 17వ పాసురంలో నలుగురిని లేపారు, ఎవరు లేవల. ఈ పాసురంలో ఈమెనొక్కదాన్నే లేపుతున్నారు 18వ పాసురంలో. ఈ పాసురం చాలా విలక్షణమైనటువంటి పాసురం అంటారు. ఈ పాసురం అనేటటువంటిది శ్రీ వైష్ణవ సంప్రదాయానికి ఒకానొక నిదర్శనమైనటువంటి పాసురం అంటారు. ఇందులో భగవత్తత్వం అంటే ఏంటో చెప్తారు. అంతేకాదు మనకి భగవద్ రామానుజుల వారికి తిరుప్పావై జీయర్ అనేటటువంటి పేరు ఈ పాసురం ద్వారా వచ్చింది అంటారు రామానుజుల వారికి. కాబట్టి భగవద్ రామానుజులకి అత్యంత ఇష్టమైనటువంటి పాసురం ఈ తిరుప్పావై మొత్తంలో ఇదే పాసురం అంటారు. ఏం చెప్తోంది ఈ పాసురంలో అంటే, నప్పిన్న పిరాటి పక్కన ఉన్నటువంటి కృష్ణుడు. నప్పిన్న పిరాటి ఎవరు? శ్రీహి, అమ్మవారు. ఆయన ఎవరు? శ్రీహిపతి శ్రియపతి. అంటే అమ్మవారి చేతిలో ఏమున్నది? బంతున్నది. అమ్మవారి చేతిలో ఏమున్నది? కృష్ణుడు చెయ్యున్నది. బంతి అనేటటువంటి ఆడుకోవటం లీలారసం అయితే, శ్రీకృష్ణుడు చేతిలో పెట్టుకున్నటువంటిది భోగరసం అంటారు. కాబట్టి అక్కడ ఆడుకునేటప్పుడు ఏం చూపిస్తోంది? వాత్సల్యాన్ని చూపిస్తోంది కృష్ణుడితో ఆడుకునేటప్పుడు. ఇక్కడ బంతి పుచ్చుకున్నప్పుడు ఏం చూపిస్తోంది ఆమె అంటే కనుక, బంతితో తన యొక్క లీలా వైభవాన్ని చూపిస్తోంది. భగవానుడికి 2 సంపదలు ఉన్నాయి, నిత్య విభూతి, లీలా విభూతి. ఈ అనంతకోటి బ్రహ్మాండాలన్నీ కూడా భగవానునికి ఒక 25వ భాగం, 25% అంతే. అంటే ఒక పావలా వంతు భాగం అంతే. మిగతా 75% ఆ నిత్య విభూతి వైకుంఠం అని చెప్పుకున్నాం మొదటి పాసురంలో. ఆ వైకుంఠం అంత పెద్దది. అది ఒకటేమో లీలారసం, ఇంకొకటేమో భోగరసం. ఇక్కడ అనంతకోటి జీవరాశులతో చేతనములతో ఆడుకుంటాడు ఆయన. ఇది ఆయనకు ఒక లీల ఆట. ఆ నిత్యసూరు అక్కడ పరమపదంలో అక్కడున్న వాళ్ళు ఆయనతో ఆడుకుంటారు. ఇక్కడికి వచ్చి ఆయన ఆడుకుంటాడు, అక్కడ వాళ్ళు ఆయనతో ఆడుకుంటారు. ఆయనకేమీ స్వాతంత్రం ఉండదు అక్కడ, ఇక్కడే ఆయన స్వాతంత్రం అంతా. కాబట్టి ఆ పరమపదంలో ఆయనకి ఇష్టం ఉండదు ఉండటానికి, మొహం మత్తుతుంది ఆయనకి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తాడు, ఈ భూమి మీదకి వచ్చి కృష్ణుడుగా అవతరించాడు. అవతరించి గోపికలతో ఆనందంగా ఆడుతూ పాడుతూ గెంతులేయటం చేస్తున్నాడు. అట్లా 5 లక్షల ఇళ్లలో ఉన్నటువంటి గోపికలందరికీ ఈమె ఒకతే నాయిక. ఎవరు? నప్పిన్న పిరాటి అంటున్నారు. ఈ పాసురం ఏం చెప్తోంది అంటే కనుక, ఫలాన్ని ఇచ్చేటటువంటి ఆమె యొక్క గొప్పతనం. ఏమిటి ఫలం మనకి అంటున్నారు. వెనుకటి పాసురంలో మనకేం చెప్తున్నారు? ఆచార్యుడి గురించి, అదేవిధంగా మంత్రం గురించి, మంత్రంలో చెప్పబడిన భగవంతుడి గురించి, ఆ మంత్ర అర్థం ఏమిటో చెప్పారు 4 రకాలుగా. ఈ పాసురంలో
ఆ మంత్రంలో చెప్పబడినటువంటి భగవంతుడు ఎవరికి పరతంత్రుడై ఉంటాడు? పరతంత్రుడు అంటే లొంగి ఉండటం. ఎవరికి లొంగి ఉంటాడు ఆయన అంటే ఈమెకి లొంగి ఉంటాట. కాబట్టి అనంతకోటి బ్రహ్మాండాలు ఆమెకి ఇల్లు, ఆ ఇంటి మొత్తానికి ఆమె ఇల్లాలు. ఇంటికి దీపం ఇల్లాలే. అనంతకోటి బ్రహ్మాండాలకి ఈవిడే ఒక దీపం. కాబట్టి ఆ దీపంలో ప్రకాశింపబడేవాడు ఈ స్వామి. ఆ రహస్యం మనకి ఇక్కడ చెప్తున్నారు. ఈవిడికి ఏమిటి పేరంటే గనక మధ్యవర్తి, ఘటకురాలు అంటారు. మధ్యవర్తి, ఇరు పక్షాల మధ్యలో ఉండి ఇటు వీళ్ళకి వాళ్ళకి మధ్యలో సమన్వయం చేసే మధ్యవర్తి, మీడియేటర్. సంప్రదాయంలో పురుషకార భూతురాలు అంటారు, పురుషకారం అంటారు. మనకి ఇంట్లో అమ్మ దయ కనుక మనకుంటే నాన్న యొక్క భయంతో మనకి పని లేదు. నాన్న వల్ల భయం ఉంటుందనే భయమే ఉండదు మనకి. నాన్న ఎప్పుడు భయంగా ఉంటాడు, తేడాగా ఉంటే నాన్న ఊరుకోడు. అమ్మ అలా కాదు, అమ్మ అంటే ఎప్పుడు దయగా ఉంటుంది అమ్మ. అట్లా ఈ నప్పిన పిరాటిని దయ కోరుకుంటున్నారు. అమ్మా మా యందు దయ చూపించు. అక్కడ నలుగురు మా మీద దయ చూపించలా, నువ్వన్నా దయ చూపించు అంటున్నారు. ಒಂದು ಮದಗಳಿತನು ఎవరి నప్పిన పిరాటి ಒಂದು మదಗಳಿతనోడారతోళ్ వలియన్. ఆడవాళ్ళకిటండి, లోకంలో ఆడవాళ్ళకి పెళ్లి కాకముందు తండ్రి యొక్క గౌరవ ప్రతిష్టలు ప్రధానం. పెళ్లి కానంత వరకు తండ్రి యొక్క గౌరవ ప్రతిష్టలకి భంగం వాటిల్లకుండా బ్రతకాలి. పెళ్ళయిన తర్వాత మామగారి గౌరవ ప్రతిష్టలు పెంచేలా బతకాలి. ఇదే ఆడవాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ఒకానొక ధర్మం అంటారు. అయితే ఇక్కడ ఒక చిన్న మెలిక ఉన్నది. పెళ్లి కాకముందు పుట్టింట్లో ఉండాలి, పెళ్ళయ్యాక అత్తవారింటికి వెళ్తారు. కానీ ఇక్కడ వ్యతిరేక దశలో ఉన్నదట తిరోగమనంలో. ఈ నప్పిన పిరాటి పెళ్లి కాకముందు నుంచి చిన్నప్పటి నుంచి వాళ్ళ మామగారింట్లోనే ఉంది. ఈ నప్పిన పిరాటి ఎవరంటే నందగోపుని యొక్క భార్య అయినటువంటి యశోదకి ఒక అన్న ఉన్నాడు. ఆ అన్న పేరు కుంభధాముడు అని. ఆ కుంభధాముడు అనేటువంటి ఆయన యొక్క కుమార్తె. ఆయనకి 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయి పేరేమో శ్రీరాముడు, అమ్మాయి పేరేమో నప్పిన్న. ఈ నప్పిన్న పిరాటి అనేటువంటి ఆమె చిన్నప్పటి నుంచి కృష్ణుడి ఇంట్లోనే ఉండేది, వాళ్ళ అత్తమ్మ ఇంట్లోనే ఉండేదట. ఇంట్లో ఎంతసేపు మామ 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 అని మామ వెనకాలే తిరిగేది చిన్నప్పుడల్లా. అయితే అప్పుడప్పుడు ఈమె ఇంటికి వస్తూ ఉంటుంది నప్పిన పిరాటి వాళ్ళ సొంత ఇంటికి. అప్పుడప్పుడు వాళ్ళ అమ్మాయి ఇంటికి కూడా రావాలి కదా. ఎప్పుడు మామ ఇంట్లో ఉంటే ఏం బాగుంటుంది, ఎప్పుడు అట్లా వెళ్ళకూడదు. అత్త వాళ్ళ ఇంట్లో ఉంటే మన ఇంట్లో ఉండాలని వాళ్ళ అమ్మ తిట్టి ఇంటికి తెచ్చేది. తెస్తే వాళ్ళ నాన్న కనబడ్డప్పుడు నాన్న నాన్న అనలా, మామ మామ అని తిట్టేమి. ఎందుకని ఎంతసేపు మామ మామ అని నోట్లోంచి వస్తుంది, కానీ నాన్న పేరు ఎక్కడొచ్చింది? అంతటి మామగారి యందు అంతటి గొప్పతనం కలిగినటువంటిది ఈమె అంటున్నారు. ఎవరు ఈ మామగారు? అలాంటి వారు బల అతిశయం కలిగినటువంటి మహానుభావులు అంటున్నారు. ఎటువంటి బలంట? మదజలం కార్చేటటువంటి ఏనుగు ఎంత బలశాలో ఈయన కూడా అంత బలవంతుట్ట నందగోపుడు. ఈ మదగజంతో నందగోపుడికి 3 రకాలుగా పోలికలు చెప్తారు మనకి ఇక్కడ. మొట్టమొదటిది స్రవన్మద గజోపమేయత్వం అంటారు. స్రవన్మద గజోపమేయత్వం. రెండవది అసంకుచిత బలశాలిత్వం. అంటే మదజలం కారేటటువంటి ఏనుగు చాలా బలిష్టంగా ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళటానికి కూడా భయం, ఆ మదగజానికి దగ్గరికి వెళ్ళటానికి కూడా భయం. అట్లా ఈ మదగజంతో సమానమైన బలం కలిగిన వాడని ఒక అర్థం. లేదు, మదగజంతో ఒంటరిగా పోరాడగలిగేటటువంటి ధైర్యం కలిగిన వాడని. లేదు, అనేక వందల వేల మదగజములను కూడినవాడు అనర్థం. ఇలా 2 అర్థాలు ఉన్నాయి అంటారు. అయితే ఇక్కడ ఆవులు గేదెలు మేకలు కదా నందుడి యొక్క రేపలలో ఉండాలి, మీరేంటి మదగజాలు ఏనుగులని చెబుతున్నారు? ఇదేదో ఆలోచించాల్సిన విషయమే అని అనుకుంటే, ఈ నందుడుట కంసుడి యొక్క రాజ్యంలో ఒక సామంతరాజు. కంసుడు రాజ్యంలో ఒక సామంతరాజితనం. కాబట్టి కంసుడికి అప్పుడప్పుడు వెళ్ళి సంవత్సరానికి ఒకసారి కప్పం కడుతూ ఉండాలి, ట్యాక్స్ పే చేస్తూ ఉండాలి, కప్పం కడుతూ ఉండాలి. ఆ కప్పం కట్టినప్పుట ఆ వసుదేవుడు ఉన్నాడు, దేవకి వసుదేవులు ఉన్నారు, కంసుని యొక్క చెల్లెలు బావగారు వాళ్ళిద్దరు. ఆ దేవకి వసుదేవుడు ఆ వసుదేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు మాట్లాడొచ్చి
విషయాలన్నీ మాట్లాడుకుంటే ఉండేవాళ్ళ ఏదో ఒక విషయాలు. అప్పుట నందుడు వసుదేవుడు తను రాజరికంలో లేనప్పుడు జైల్లో ఉన్నాడు కాబట్టి నా దగ్గర కొన్ని ఏనుగులు ఉన్నావు, నువ్వు పట్టుకెళ్ళి పెంచుకో, వాటిని చూసుకో, ఆ ఏనుగులు నువ్వు చూసుకొని కొంత ఏనుగు బలాన్ని నందుడికి ఇచ్చాడట వసుదేవుడు. కాబట్టి ఆ రకంగా వాళ్ళిద్దరి మధ్యలో మైత్రీ భావం అంత గొప్పగా ఉంటుంది అంటారు. అంతేకాదుట ఈ నందుడు ఆ వసుదేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వసుదేవుడు ఏమనిగేవాడో తెలుసా? నాయన మన పిల్లాడు ఎలా ఉన్నాడు అని అడిగేవాట. ఎవరు మన పిల్లాడు? వసుదేవుడు దేవకికి పుట్టినవాడు, అదేవిధంగా దేవకి యశోద నందులకు దగ్గర పెరిగినవాడు. కాబట్టి మన పిల్లాడు బాగున్నాడా, కులాసాగా ఉన్నాడా అని అడుగుతుండేవాట ఆ నందుడు వసుదేవుడిని. వీళ్ళిద్దరి మైత్రి ఎలాంటిదో తెలుసా? రామ సుగ్రీవుల మైత్రి లాంటిదిట. శ్రీరామచంద్రుడు సుగ్రీవుడు వాళ్ళ ఇద్దరి యొక్క మైత్రి ఎంత గొప్పగా ఉంటుందో అంత గొప్పగా ఉంటుందట. ఒకనాడు శ్రీరామచంద్రుడు ససైన్యంతో సుగ్రీవునితో కలిసి లంకానగరం మీద దండెత్తానికి సముద్రం దాటి వెళ్ళాడు వారధి కట్టి. అక్కడ సముద్రం అవతల ఎక్కడో ఒక చోట పెద్ద గుడారాలు వేసుకుని ఉన్నాడు. ఆ గుడారంలోంచి దూరంగా రావణాసురుడి భవనం కనపడిందిట. ఆ భవనం పైన నుంచుని రావణాసురుడు మీసం మేలేసి తిరుగుతున్నట్ట. వీళ్ళు వచ్చారు, వీళ్ళు నన్ను గెలిచేవాళ్ళ అనేటటువంటి అహంకారంతో. అది కనపడింది సుగ్రీవుడికి. ఉన్న పాళంగా పక్కన రాముడు ఉన్నాడు, హనుమంతుడు ఉన్నాడు, ఇంకా జాంబవంతుడు ఉన్నాడు. ఎవరికి చెప్పలా, పరిగెత్తుకుంటూ ఒక్క దూటిని వెళ్ళి ఆ రావణాసురుడిని ధబి ధబి మీద 4 గుద్దులు గుద్దాట కోపంతో. మా సీతమ్మకి ఇంత కష్టం కలిగిస్తావా, రాముడికి ఇంత కష్టం కలిగిస్తావా అని కోపంతో వెళ్ళి వాడిని కొట్టాట. వాడు ఊరుకుంటాడా? వాడు పరమ దుర్మార్గుడు. ఈ సుగ్రీవుడు 10 దెబ్బలు కొడితే వాడు 100 దెబ్బలు కొట్టాట సుగ్రీవుడిని. బాగా ఒళ్ళంతా హూనమయ్యేలాగా కొట్టాట రావణాసురుడు సుగ్రీవుడిని. అక్కడి నుంచి సుగ్రీవుడు భయపడి పారిపోయి మళ్ళీ రాముడి దగ్గరకు వచ్చి పడ్డాట. రాముడు చూసి ఏమిటిది సుగ్రీవా, ఎక్కడికి వెళ్ళావు, ఏమిటి దెబ్బలు ఏమిటి, ఇవన్నీ ఏమిటి అని అడిగాట. అడిగేసరికి చెప్పాడట. అప్పుడు హనుమంతుడు అన్నట, ఏమని? సుగ్రీవా మహారాజా, భగవంతుడైన రాముడు పక్కన పెట్టుకుని మనం ఒంటరిగా ఆ రావణాసురుని ఎదుర్కోవడం అనేది తప్పు, నువ్వెందుకు అలాంటి సాహసం చేశావని అడిగాట. అప్పుడు రాముడు అంటున్నాడు, సుగ్రీవా ఒక విషయం గుర్తుపెట్టుకో. ఏమిటో తెలుసా? ఒకవేళ కనుక నీకేదైనా ప్రమాదం జరిగితే, నీకేదైనా ప్రాణహాని జరిగిందనుకో, నేను బ్రతకను తెలుసుకో. ఏంటో తెలుసా? రావణాసురుని వెళ్ళి ఇంకా ఈ సైన్యంతో సంబంధం లేకుండా నేనే వెళ్ళి రావణాసురుని సంహరించి అలాగే విభీషణుని రాజుని చేసేసి నేను సముద్రంలో దూకేస్తానంతే. నీకు కనుక అపాయం జరిగితే నేను తట్టుకోలేనన్నమాట. అదిట మైత్రి, అంత గొప్పదైనటువంటి రామసుగ్రీవుల మైత్రి అంటారు. ఆ రకంగా నందుడికి వసుదేవుడికి అంతటి గొప్ప మైత్రి ఉండేదట. అంతటి బలం కలిగినటువంటి వాట. అందుకని ఉందు మదగళిత్తన్ ఓడాద తోళ్ళు వలియన్, భుజబలం కలిగినటువంటి ఆ నందుడు అంటున్నారు. ఇక్కడ ఏనుగుకి భగవానుడికి మనం మంచి సమన్వయం, సామ్యం దగ్గర ఉందంటండి. ఏనుగు అతి శక్తివంతమైనటువంటిది. వేరే ఏ జంతువుని, సింహాన్ని కూడా లెక్క చేయదుట. ఏనుగు అంత బలిష్టమైనటువంటి, దాని యొక్క శరీరమే అంత భారీగా ఉంటుందిట. భగవానుడు కూడా అనంత విశ్వమంతా వ్యాపించున్నమాట. ఆయన విశ్వవ్యాపకుడు, సర్వవ్యాపకుడు స్వామి. అదేవిధంగా ఆ ఏనుగుట ఎట్లాంటిది? బలం కలిగినటువంటి వాడు. ఆ మావటి తాను ఎంత బలం కలిగినా కూడా ఒక మావటి వాడి యొక్క హద్దులో ఏనుగు దగ్గర ఒక మావటి వాడు ఉంటాడు. వాడు ఏ చెప్తే అది మాట్లాడకుండా నుంచొని చేస్తూ ఉంటుందట. ఒక స్తంభాన్ని కట్టేయించుకుని కూర్చో అంటే కూర్చోవటం, లే అంటే లేవటం, అటు ఇటు నడంటే నడుస్తుంది, ఏ పని చెప్తే అది చేస్తుంటాడు మావటివాడు. అట్లాగే భగవానుడు కూడా ఎంత నిరంకుశ స్వాతంత్రుడైనా, ఎంతటి అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైనా భక్తుడు తలకాయ వంచి 2 చేతులు దండం పెట్టి గోవిందా అంటే కరిగిపోతాట వాడికి. వాడి కోసం ఆయన లొంగిపోతాట. అంతటి సౌజన్యంట భగవానుడికి. ఎంతటి సర్వజ్ఞత్వమో, ఎంతటి స్వామిత్వము, అంతటి సౌజన్యము ఉందిట భగవానుడి దగ్గర. మనం ఆయన్ని ఆశ్రయించడంలో తేడా అంతే. మనం ఆశ్రయించడంలో తేడా లేకుండా ఉంటే ఆయన మనని కాపాడటంలో కూడా తేడా ఉండడు. మనం అద్దంలో నవ్వుతూ చూస్తే నవ్వుతూ కనబడతాం, ఎక్కిరిస్తూ చూస్తే ఎక్కిరిస్తూ కనబడతాం. అట్లా భగవంతుణ్ణి మనం ఆశ్రయించే దారి చెప్పాడు భగవద్గీతలో. నన్ను ఎలా ఆశ్రయించాలో తెలుసా అని చెప్పాడు. నన్నుగా ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించడం కోసం ఎవరెవరినో ఆశ్రయించద్దు అని నెత్తి నోరు కొట్టుకుని మరీ చెప్పాడు.
కాబట్టి నన్నుగా ఆశ్రయించినట్లయితే నేను వాడికి నన్ను మొత్తం ఇచ్చేసుకుంటా. జ్ఞానీతు ఆత్మైవ మే మతం. కాబట్టి భక్తిక్రీతు జనార్దన, భగవంతుడు భక్తుడికి అమ్ముడుపోతాట. భక్తితో కనుక ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళకి ఆయన అమ్ముడుపోతాడు, తనకి తాను ఇచ్చేసుకుంటాడు అంతేట. అట్లా ఏనుగు కూడా మావటవాడికి లొంగిపోతుంది. ఎంత పరాక్రమైన దానికి కోపమసే ఆ మావటవాడిని కాళ్ళ కిందేస్తూ తొక్కి చంపేయచ్చు, కానీ చెయ్యదు. మావటివాడి యందు ఉండేటటువంటి భయం దానికిట. అట్లాగే ఏనుగును బంధించేటటువంటి మావటివానికి ఆ ఏనుగు తాడునిస్తుందిట. తాడునిచ్చి నన్ను కట్టేయి అంటుందట మావటివాడితో. అట్లాగే భగవంతుడు కూడాట ఆయనను పొందేటటువంటి మార్గాన్ని ఆయన చెప్పాడు మనకి. మనం తెలుసుకునేటటువంటి స్థితిలోనే ఉండం. భగవద్గీతనిచ్చాడు, విష్ణు సహస్రనామాలు చెప్పించాడు భీష్ముడి చేత, ఇంకా రామాయణం తానే అవతరించాడు, కృష్ణావతారం అరుగో ఎన్నో స్తోత్రాలు పెద్దలతో పాడించాడు, దివ్య ప్రబంధాలను అందించాడు, ఎన్నో చేశాడు. ఆయన్ని పొందే దారులు తనను వాళ్ళకి అప్పచెప్పుకోవటం కోసం ఎన్నో చేశాడు. కానీ మానవుడు భగవంతుడిని తెలుసుకోలేకపోతున్నాడు ఏమిటనేది. ఆ రకంగా ఏనుగు ఎలాగైతే మావటి వాడికి తనను బంధించేటట్లుగా చేస్తున్నావు, భగవంతుడు కూడా అంతేట. ప్రపత్తి శరణాగతికి లొంగిపోతాడు ఆయన. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని అనుకుని ఆ మాట కట్టుబడి ఉంటే వాళ్లకు లొంగిపోతాడు ఆయనట. అంతేకాదుట ఏనుగు ఎంతటి బలిష్టమైందైనా సరే మావటి వాడి చేతిలో ఉన్న అంకుశానికి భయపడుతుంది అంటారు. అట్లాగే భగవానుడు కూడా ఒక ఆచార్యుడి ద్వారా చెప్పబడేటటువంటి మంత్రం. కాబట్టి నిన్న మనం చెప్పుకున్నాం, మంత్రాధీనంతో దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం. బ్రాహ్మణ అంటే కనుక ఆచార్యుడు. అన్నీ కూడా మంత్రంలో ఉన్నాయి. మంత్రంలో భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడు కూడా ఒక ఆచార్యుడి హద్దులో ఉన్నాడు. ఆయన ఒక మావటివాడు యొక్క అంకుశానికి లొంగిన ఏనుగులాగా మంత్రానికి లొంగి ఉంటాడట భగవంతుడు ఎప్పుడు కూడా. ఎవరైతే గనక ఆ మంత్రాన్ని జపిస్తారో వాళ్ళు ఏదడిగితే అదల్లా చేస్తాట. ఏమిటా మంత్రాలు? అష్టాక్షరీ మంత్రం, ద్వయమంత్రం, చరమ మంత్రం అని 3 ఉన్నాయి, చరమ శ్లోకం అని 3 ఉన్నాయి. ఆ 3టిని తెలుసుకున్నట్లయితే ఆయన మన చేతిలో వాడేట. అంతేకాదు ఏనుగుట చక్కగా నీళ్లలో చక్కగా పరిశుభ్రంగా స్నానం చేసి మళ్ళీ ఒడ్డుకొచ్చి మట్టి తీసుకుని నెత్తి మీద వేసుకుంటూ ఉంటుందట. భగవానుడు కూడా వేదాలలో ఉపనిషత్తుల్లో వాటిల్లో కూడా కీర్తింపబడినప్పటికీ సామాన్య మానవులు నిత్యం నోటితో అన్ని రకాల అవయవాలతో పాపాలు చేసేటటువంటి ఒక పాపాత్ముడి నోటిలో కూడా ఆయన నామం ఉచ్చరిస్తే వాడికి లొంగిపోతాడట. ఆయన భగవన్నామ స్మరణ చేసేటువంటి వాడికి ఎంతటి పాపాత్ముడైనా ఆయన వాడికి లొంగిపోతాడట. అంతటి గొప్పదనంట స్వామికి అంటున్నారు. ఏనుగు మావటి వాడి మాట విని వాడిని ఎవరిని ఎక్కించుకోమంటే వాడిని అల్లా మేరెక్కించుకుంటూ ఉంటుందట. ఇదిగో వాడిని పైకి ఎక్కించుకో, కూర్చో, ఎక్కించుకో, పద అంటే అన్నీ చేస్తుంది. నేను చెయ్యను అన్నదట. ఎందుకని మావటి వాడి యొక్క హద్దులో ఉంటుంది. అట్లాగే భగవానుడు కూడా ఆచార్యుడు ఎవరిని చూపించి మోక్షాన్ని అంటే వాళ్ళకి మోక్షం ఇచ్చేస్తాట ఆయన. మోక్షమిచ్చే జనార్దన. జనార్దన అంటే జనాన్ అర్ధయతి ఇది జనార్దన. అర్ధ సంరక్షణే, జనాలను మనుష్యులను కాపాడేటటువంటి వాడు. మనుషులంటే మనుషులని కాదు, మనుష్య తిరియక్ స్థావరములైన 4 రకాలైనటువంటి జీవులను ప్రాణులను కాపాడేటటువంటి వాడు జనార్దన. కాబట్టి ఆయన మాత్రమే మోక్షాన్ని ఇచ్చేవాడు. ఆచార్యుడు ఎవరు చెప్తే వాళ్ళకి మోక్షాన్ని ఇస్తాడట. ఇంతటి గొప్పదైనటువంటి ఆ ఏనుగు భగవంతుడితో సమానమైనటువంటిది. అటువంటి ఏనుగు లాంటి బలం కలిగినటువంటి నందగోపుడు అంటున్నాడు. ఓడాదతో వలియన్ సాటిలేని పరాక్రమం కలిగినటువంటి భుజబలంట. ఎటువంటి భుజబలం తెలుసా? రాజకుండాల్సిన లక్షణాలన్నీ అతనికి ఉన్నాయట. శౌర్యం తేజ ధృతిర్దాక్షం యుద్ధే చాప్యపలాయనం దానం ఈశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. శౌర్యం, తేజస్సు, ధృతి, దాక్ష్యం, అలాగే దానము, ఈశ్వర భావం, యుద్ధంలో పారిపోకుండా ఉండటం అనేటటువంటి లక్షణాలు రాజుకి జన్మతః వచ్చే లక్షణాలు. అవన్నీ కూడా పుణికిపుచ్చుకున్నటువంటి మహానుభావుడు నందుడుట ఆయన. అంతేకాదుట ఆ నందుడు కంసుడి యొక్క రాజ్యానికి పక్కనే ఉంటుందట రేపల్లె. మధురకి దగ్గరలోనే ఉంటుందట రేపల్లె. కానీ ఏనాడు కూడా కంసుడు నందుడు జోలికి రాడు, నందుడి మీద హుకుం జారీ చేయడు.
ఎందుకని నీ సమయానికి నీకు కప్ప నేను కడుతున్నాను, జాగ్రత్త, నా జోలికిచ్చావంటే నా దగ్గర ముళ్ళకర్ర ఉన్నది, ఏమనుకున్నావు? నీ దగ్గర ఆయుధాలు ఉండొచ్చు కాక నా దగ్గర ఉన్న ముళ్ళకర్రతోనే నేను సంహరిస్తా అంటట. అంతటి ధైర్యం, గుండె బలం కలిగినటువంటి వాట. భుజబలం అంటే గుండె బలం కలిగిన వాడని అర్థం, ధైర్యం. శత్రువు ఎంతటి వాడైనా సరే వాడిని చూసి భయపడకుండా వాడినే భయపెట్టేలా మాట్లాడటం, అది నందుడి దగ్గర ఉంది అంటారట. అంతటి గొప్పవాట నందుడు. అంతేకాదు శ్రీరామచంద్రుడు అశ్వమేధ యాగం చేసిన తర్వాత, ఎప్పుడు అంతా అయిపోయిన తర్వాత, లవకుశలు పుట్టిన తర్వాత అశ్వమేధ యాగం చేశాడు. చివరిలో ఆ అశ్వమేధ యాగం చేసిన తర్వాత అశ్వాన్ని, ఆ అశ్వం వచ్చి ఎక్కడికి వచ్చింది? ఇదిగో లవకుశలు ఉన్నటువంటి చోటుకు వచ్చింది. ఆ లవకుశలు ఉన్నటువంటి చోటుకు వచ్చినప్పుడు లవకుశలు దాన్ని పట్టుకున్నారు. పట్టుకుంటే లక్ష్మణుడు వచ్చాడు, వెతికాడు ఎక్కడుందో. లక్ష్మణుని బాగా యుద్ధంలో ఓడించేశారు లవకుశలు ఇద్దరు. ఎవరు? సాక్షాత్ శ్రీరామచంద్రుని యొక్క పుత్రులు కాబట్టి. రామచంద్రుడు వస్తే రాముడితో యుద్ధానికి దిగారట. రాముడిని పరుష భాషలు ఆడారట. రామాయణం, ఓహో ఈయన కోసమైనా రామాయణం, ఈయన ఇలాంటి పనులు చేశాడా, ఈయనతో యుద్ధం చేయాలని నదురు బెదురు లేకుండా ఒక క్షాత్ర ధర్మం కలిగినటువంటి వాడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించారట ఆ పసి పిల్లలు ఇద్దరు కూడా, లవకుశలు. అటువంటి ధైర్యం కలిగిన వాడుట ఆ నందుడు అంటున్నారు. అంతేకాదు సీతమ్మ తల్లి ఆనాడు అడవుల్లో శ్రీరామచంద్రుడితో హాయిగా సంచరిస్తూ తిరిగిందిట. పెద్ద పెద్ద క్రూరముగాలు ఎన్నున్నా ఏ భయమూ లేదుట. ఎందుకని? బాహురామస్య సంశ్రిత, శ్రీరామచంద్రుని యొక్క బాహుబలం కింద నీడలో ఉన్నటువంటిదిట ఆమె. కాబట్టి ఆమెకి ఏ రకంగానూ భయం అనేదే లేదు అంటున్నారు. అట్లా ఈ నందుడి యొక్క వైభవం ఈ తిరుప్పావై దివ్య ప్రబంధంలో 1వ పాసురం, 16వ పాసురం, 17, 18, 21 పాసురాలలో నందగోపుని యొక్క వైభవం మనం అనుభవించవచ్చు అంటున్నారట. అట్లా లోకంలో ఎన్నో తప్పులు, ఎన్నో పొరపాట్లు, ఎన్నో పాపాలు చేస్తున్నప్పటికీ కూడా జ్ఞానం కలిగి పశ్చాత్తాప బుద్ధితో భగవన్నామానుసంధానం కనుక చేసినట్లయితే తప్పకుండా భగవానుడు కాపాడతాడు అనేటటువంటి ఆ ధైర్యం ఎట్లాంటిదో, అదేవిధంగా ఈ గోపికలు శ్రీకృష్ణుడు చెయ్యని అల్లరే లేదు ఆ రేపల్లలో. ఎన్ని అల్లరి చేసినా, ఎంత గొడవలు చేసి, వీళ్ళింట్లో వాళ్ళింట్లో తంపులు పెట్టి గొడవలు ఎన్ని చేసినా నందగోపుడు ఉన్నాడు. మాకెందుకు, మా వాళ్ళు ఉన్నారు, మా నాన్న ఉన్నాడు, మా నాన్న చూసుకుంటాడే, మీరేం భయపడలేదు, హాయిగా మీరు ఆడుకోండి, తిరగండి అని శ్రీకృష్ణుడు చెప్తాట వాళ్ళందరికీ. అంతటి గొప్పవాడుట ఆ నందకుమారుడు అంటున్నాడు. ఆ నందగోపుడు అంతటి గొప్పవాడుట. ఆ నందగోపుని యొక్క మరుమగళే నప్పిన్నాయ్. ఎవరు? మేనత్త కూతురు, మరుమగళే, మేనమామ కూతురు అయినటువంటి నప్పిన్నా. ఓ నప్పిన్న పిరాటి అంటున్నారు. మనం ఒక రహస్యాన్ని ఇక్కడ తెలుసుకోవాలి. ఆ పరమపదంలో శ్రీవైకుంఠంలో స్వామి 3 అమ్మవార్లతో ఉంటాడండి. శ్రీదేవి, భూదేవి, నీలాదేవి అని. అందులో ఒక్కొక్క అవతారాలలో మళ్ళీ భూమి మీదకు అవతారాలుగా వచ్చినప్పుడు ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క అమ్మవారితో వేంచేసి ఉంటాడట ఆయన. వరాహావతారం ఎత్తినప్పుడు భూదేవితో కలిసి ఉన్నాడట ఆయన. రామావతారంలో ఉన్నప్పుడు సీతాదేవి, శ్రీదేవి యొక్క అంశగా సీతాదేవిగా అవతరించిందట. కానీ కృష్ణావతారంలో చూస్తే 3 ఉన్నారటండి. కృష్ణావతారం గొప్పతనం అది. ఒక అవతారంలో ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్కసారి అమ్మవారు, ఒక్కొక్క అమ్మవారు ఉన్నారు. కృష్ణావతారంలో 3 ఉన్నారండి. ఎవరు? శ్రీదేవి ఉన్నది, భూదేవి, నీలాదేవి. శ్రీదేవి ఎవరు? రుక్మిణీదేవి, శ్రీదేవి. భూదేవి ఎవరు? సత్యభామ, భూదేవి అంశ. మరి నీలాదేవి సాక్షాత్తు ఆమె నప్పిన పిరాటిగా పుట్టింది. కాబట్టి 3 దేవేరులతో కూడి ఉన్నటువంటి విలక్షణ అవతారం కృష్ణావతారం. కృష్ణావతారం అనేటటువంటి తిరుగులేనటువంటి స్వామి సామర్థ్యానికి నిరూపణ. అంతేకాదు ఏమీ తెలియని అమాయకత్వానికి నిరూపణ. సౌశీల్యం, పరత్వం అంటారు. నీర్మయ్, పరత్వం అంటారు. నీర్మయ్ అంటే సౌశీల్యం, ఏమీ తెలియని అమాయకత్వం. నోట్లో మట్టి పెట్టుకున్నావా చూపించు అని మూతి మీద ఇలా తల్లి చిటికన వేలుతో ఇలా కొట్టేదిట. నోరు తెరిచేవాడు, నోరు తెరు, నోరు నేరు అని ఇలా నోటి మీద కొడితే ఏడిచేవాట. ఏడిచి అమాయకంగా నోరు తెరిచి నోట్లో బ్రహ్మాండాన్ని చూపించాడు ఒకసారిగా. అప్పటి వరకు నేను నీ తల్లిని నాతో పెట్టుకోకు అన్నటువంటి ఆమె కాస్త ఒక్కసారిగా ఆమె యొక్క పై ప్రాణాలు పోయినంత పని అయినాడు. ఒకసారి గుండె జారిపోయింది ఆవిడకి. ఏమిటి బ్రహ్మాండం నోట్లో కలమంటం ఏమిటి అని కృష్ణ కృష్ణ అని దండం పెట్టింది తలకాయ ఉంచుకుని.
ఒక చోట స్వామిత్వం, ఒక చోట అమాయకత్వం, ఏమీ తెలియని తనంట. ఇంత గొప్పదిట కృష్ణావతారం. కాబట్టి ఆ కృష్ణావతారంలో ముగ్గురు అమ్మవార్లతో ఏం చేసి ఉన్నట. ఇందులో ఇప్పుడు నప్పిన్న పిరాటి. ఏమిటి నప్పిన్న పిరాటి గొప్పతనం? లోకంలో మేనత్త కూతురు అంటే అది ఒక స్టాండర్డ్ రిలేషన్, చెప్పక్కర్లా. మేనత్త కూతురు అంటే సంబంధం ఖాయం, ఇంక అనుమానమే లేదు. అలాగే మేనమామ కొడుకు బావ అంటే ఆ యొక్క బంధానికి హద్దే లేదు, అంతటి గొప్పదా బంధం. మేనత్త మేనమామ పిల్లలంటే ఆ స్వాతంత్ర్యమే వేరు, ఆడ మగ అనే సంబంధమే ఉండదు అక్కడ. అట్లా ఈ నప్పిన్న పిరాటి ఎప్పుడూ కృష్ణుడి ఇంట్లో ఉండేసరికి కృష్ణుడంటే ఆమెకి, ఆమె అంటే కృష్ణుడికి ఇష్టమైంది. కానీ ఆమె ఆడపిల్ల కాబట్టి మామగారి వెనకాల దాక్కుని తనకేమీ కృష్ణుడు అంటే ఇష్టం లేనట్టు నటిస్తూ ఉండేది. కానీ కృష్ణుడు పిచ్చివాడు, అమాయకుడు కాబట్టి తాను ప్రత్యక్షంగా నప్పిన్న పిరాటి కోసమే ఉన్నానని బయటపడేవాడట. అప్పుడు నప్పిన పిరాటి ఏం చేసింది? 3 కండిషన్స్ పెట్టింది, 3 షరతులు పెట్టింది. మొట్టమొదటిది ఏమిటి? నువ్వు నిజమైనటువంటి ఒక యాదవ కులంలో ఉన్నవాడిలాగానే ఉండాలి. అంటే అచ్చగొల్లడు అని చెప్తారు మనకి పూర్వాచార్యుల వ్యాఖ్యానంలో. ఒక నిజమైన గొల్లవాడు ఎలా ఉంటాడు? అతని యొక్క వస్త్రధారణ సరిగ్గా ఉండదు, అతని శరీరం మట్టి మట్టిగా ఉంటుంది, అతని మాటలు వేరేగా ఉంటాయి, అతని చేష్టలు ఏమీ తెలియని అమాయకంగా ఉంటాయి. గొల్ల వాసన, గొల్ల కంపు, గొల్ల చేష్టలు, గొల్ల మాటలు అంటారు పూర్వాచార్యుల మాటలు. ఇవన్నీ ఆ పదాలు అట్లా ఉంటాయి. ఏమీ తెలియని అమాయకత్వం, అన్నీ తెలిసినటువంటి సర్వజ్ఞత్వం, 2 కలిపి చూపించాడు ఆ కృష్ణావతారంలో స్వామి. ఆమె కోసం నిజమైనటువంటి గొల్లవాని వలె ఉండాలి. ఇంకొకటి ఏంటి అతి భయంకరమైంది? 7 ఎద్దులని ఒకేసారి లొంగ తీసుకోవాలి. ఎద్దులు లొంగ తీసుకునే ఆట ఉంది చూసారా మీరు, జల్లికట్టని. ఆ జల్లికట్టులో ఒక ఎద్దుకే పరిగెత్తుతున్నారు. ఇక్కడ 7 ఎద్దుల్ని లొంగ తీసుకున్నాడు కృష్ణుడు ఒక్కసారి. ప్రయత్నం చేశాడట, కోచింగ్ సెంటర్కి వెళ్ళాడు, కోచింగ్ చేశాడు, కోచింగ్ నేర్చుకున్నాడు, తెచ్చుకున్నాడు, వెళ్ళి శిక్షణ పొంది తెచ్చుకున్నాడు, ఆ పదవిని తెచ్చుకున్నాడు. 7 ఎద్దుల్ని ఒకేసారి లొంగ తీసుకుని నప్పిన పిరాటికి చూపించాడు. ఏమై సరేనా అన్నాడట. అన్నదిట ఆమె. ఇంకొకటి ఏంటి? మూడవది ఇంకా భయంకరమైనది. కుంభనృత్యం కుడకూతనమ్మానై అంటారు నమ్మాళ్ళు వారు. కుంభనృత్యాన్ని ఆడినటువంటి వాడట. కుంభనృత్యం అంటే ఏమిటి? ఒక నెత్తి మీద 7 కుండలు పెట్టుకోవాలి, పెద్ద సైజు నుంచి చిన్న సైజు వరకు. ఈ భుజం మీద ఒక 7 కుండలు పెట్టుకోవాలి, ఈ భుజం మీద 7 కుండలు పెట్టుకోవాలి, ఈ చేతిలో మరొక 7 కుండలు, ఈ చేతిలో మరొక 7 కుండలు. అన్ని కుండల్లో నిండుగా పాలు పెరుగులు ఉంటాయి. మెళ్ళో ఒక పెద్ద డోలు పెట్టుకోవాలి, ఇలా మోగించేటటువంటి డోలు. కాళ్ళకి గజ్జలు కట్టుకోవాలి. ఆ కుంభనృత్యం చేస్తే నాట్యం ఆడుతూ ఉండాలి. ఆడుతూ మధ్యలో ఈ కుడి చేతిలో ఉన్న కుండలని ఎడం వైపుకి, ఎడం చేతిలో ఉన్నవి కుడివైపుకి ఎగరేయాలి. ఏ కుండలు దేనికి తగులుకోకూడదు, చుక్క పాలు పెరుగు నేల మీద పడకూడదు. అది అందులో ఉండేటువంటి కండిషన్స్, రూల్స్. అలా చేస్తూ ఆ 2 చేతులు పైకి ఎగరేసినప్పుడు చేతులు ఖాళీగా ఉంటాయి. ఆ ఖాళీగా ఉన్న మెడలో ఉన్న డోలుని ఒకసారి ఇలా డబ్బుకుమని మోగించాలి. మళ్ళీ కుండలు చేతితో పట్టుకోవాలి. ఇది అయ్యే పనేనా? చేశాడు. వెళ్ళి ఎక్కడో కోచింగ్ సెంటర్స్లో చేరాడు, బాగా కోచింగ్ తీసుకున్నాడు, శిక్షణ పొందాడు, నప్పిన పిరాటి ముందు చూపించాడు. కాబట్టి ఆ తర్వాత కృష్ణ కోచింగ్ సెంటర్స్ అని బోర్డులు కూడా పెట్టి తనే కోచింగ్ పెట్టాడు. అందరికీ శిక్షణ నేర్పాడు. అంతటి మహానుభావుడు కృష్ణుడు. ఈ 3 రకాలైనటువంటి షరతులకి ఒప్పుకుని నప్పిన పిరాటి కోసం తహతహలాడినటువంటి వాట. అంతటి గొప్పదిట. మరుమగళే నప్పిన్నాయ్. నప్పిన్నాయ్ అంటే అంత గొప్పది అంటారు. ఈ నప్పిన్నాయ్ అంటే ఎవరు అంటున్నారు? అమ్మవారు. శ్రీహి అంటారు. ఈ శ్రీహి అనేటటువంటి శబ్దం ఎంత గొప్పది అంటే భగవద్ రామానుజులు ఈ సంప్రదాయానికి శ్రీ సంప్రదాయం, అమ్మవారే ముఖ్యం. ఇంటికి దీపం ఇల్లాలే, ఇల్లాలుడు ఉండదు అక్కడ, ఇల్లాలే ఇంటికి దీపం. కాబట్టి అమ్మవారే అన్నిటికీ ఆధారం. అమ్మ ఉంటేనే నాన్న కూడా సరిగ్గా ఉంటాడు. కాబట్టి అమ్మే ఇంటికి ఆధారం. అమ్మ యొక్క ఎప్పుడైతే ప్రేమను పొందుతారో నాన్న భయంతో సంబంధమే లేదు అసలు. నాన్న వస్తాడు పోతుంటాడు, మనకెందుకు? ఏదన్నా ఉంటే అమ్మ చెప్పింది అన్నాడు అనుకో, అమ్మ చెప్పిందా అని వెళ్ళిపోతాడు ఆయన, అంతే. ఎందుకని? ఆ అమ్మతనంలో ఉన్న గొప్పతనం అది అంటారు. అట్లా అనంతకోటి బ్రహ్మాండాలకి అమ్మ ఆవిడ చెప్తేనే ఈయన కూడా వింటాట. కాబట్టి త్వయేతద్ విష్ణునా చాంబ జగద్వ్యాప్తం చరాచరం దేవత్వే దేవదోహ దేహోయం మనుష్యత్వే చ మానుషి.
అమ్మా తల్లి, నువ్వు ఆ అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు ఎలా వ్యాపించి ఉన్నాడో ఆయనతో పాటు నువ్వు కూడా అలాగే ఉన్నావు తల్లి. ఆయన మనుష్యుడైతే మనుష్య రూపంలో ఉన్నావు, ఆయన దేవతా రూపంలో ఉంటే నువ్వు దేవతగా ఉన్నావు. కాబట్టి మీ యొక్క ఆ అనపాయిత్వం, విడదీయరాని బంధం, అపృథక్ సిద్ధ సంబంధం అంటారు దాన్ని. విడదీయరాని బంధం ఎంతో విలక్షణమైనటువంటిదమ్మా అంటారు. అందుకనే పూర్వాచార్యులు లక్ష్మీనాథ సమారంభాం అంటారు. లక్ష్మీదేవితో, లక్ష్మీనాథుడు ఆయన. మన స్వామివారు ఎవరు? మన స్వామి పేరేమిటి? శ్రీనివాసుడు. అమ్మవారు రానంత వరకు ఏమిటో పేరు, ఏదో పేరు, నారాయణ ఏదో చెప్తాడు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు చెప్పాడు ఆయన. ఎప్పుడైతే అమ్మవారు వచ్చిందే శ్రీనివాసుడిని అన్నాడు. పద్మావతి అమ్మవారితో పెళ్ళైన తర్వాత సంపద మొదలైంది ఆయనకి. అప్పటి వరకు ఏమిటో వరాహస్వామిని ప్రార్థించి, ఆ పుష్కరిణి పక్కన ఉన్నటువంటి వరాహస్వామిని ప్రార్థించి ఈ పక్కన కాసేపు ఇక్కడ ఉంటా, ఆ పక్కన కాసేపు ఉంటా అనుకున్నటువంటి స్వామి అమ్మవారు ఎప్పుడైతే చేరిందో ఏమయ్యాడు ఆయన? శ్రీనివాసుడయ్యాడు. శ్రీనివాసుడై ఏమయ్యాడు? అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు అయిపోయాడు ఆయన. లోకంలో మగవాళ్ళకి కూడా కొంతమందికి వివాహం అయినప్పటి నుంచి దశ తిరుగుతుందండి అంటారు. పెళ్లి కానంత వరకు ఒక రకంగా ఉంటారు. వాడు ఎంత కోటీశ్వరుడైనా వాడికి ఇంకా పెళ్లి కాలేదుగా, తాడు బంగారం లేనివాడు అంటారు లోకంలో. అదే పెళ్ళయిందనుకో, వాడికి పెళ్ళయింది, అప్పటి వరకు యారా ఒరేయ్ అన్నవాడు కాస్త పక్కన అమ్మాయి వచ్చి నుంచినేసరికి సార్ ఏమండి అని పిలవాల్సింది. ఎందుకని? పక్కన ఉన్న ఆమె వల్ల వీడికి గౌరవం పెరుగుతుందట. అట్లా ఆ భగవానుడు శ్రీ నివాసుడు అయ్యాడు, లేకపోతే వాసుడు అయ్యేవాడు. ఆయన పేరు, నా పేరేంటి ఏదో చెప్పేవాడు, వాసుదేవుడు చెప్పేవాడు, ఒకసారి మాధవుడు చెప్పేవాడు, ఒకసారి గోవిందుడు అంటాడు, ఎవరు అడిగితే ఏయో పేర్లు చెప్పాడు. అమ్మవారు వచ్చిన తర్వాత శ్రీనివాసుడు, ఇదే నా పేరు అన్నట్టు ఆయన. అందుకనే మనకి నమ్మాళ్ళవార్లు కూడా చక్కగా తెలియజేస్తారు ఎవరిని, ఆ భగవానుడు ఎలాంటి వాడు. వెంకటేశ్వర స్వామి అగలఖిల్లే నిరయ్యమెన్రు అలర్మేల్ మంగై వరై మార్భా. అలర్మేల్ మంగ యొక్క వక్షస్థలంలో నిద్రించినటువంటి వాడుట. అంతేకాదు అమ్మవారిని తన వక్షస్థలంలో ఉంచుకున్నటువంటి మహానుభావుట. కాబట్టి ఎప్పుడైనా సరే పక్కన స్త్రీ ఉంటేనే పురుషుడికి విలువ. స్త్రీ పక్కన ఉందనుకోండి ఆ పురుషుని ఒక రకంగా గౌరవిస్తారు, స్త్రీ లేదనుకోండి ఆ పురుషుని ఇంకో రకంగా గౌరవిస్తారు. పక్కన భార్య ఉందనుకోండి ఎరా ఒరేయ్ అనకూడదు, పేరు పెట్టి పిలవాలి. లేదనుకోండి ఆమె కోపం వస్తుంది, ఏంటి మా ఆయన ఎరావరే అంటున్నావు, నీకు ఎంత స్నేహితుడైనా సరే వాడిని పేరు పెట్టి పిలవాలి నా ముందు ఆయన్ని, మా ఆయన జాగ్రత్త అంటుందట. అది పక్కన భార్య ఉండే వైభవం. అందుకని శ్రీ సంప్రదాయం అంటారు దీన్ని. అందుకనే భగవద్ రామానుజుల వారు కూడా ముందుగా అమ్మవారితో మొదలుపెట్టారు. గద్యత్రయం అని రాస్తూ అమ్మవారితో మొదలుపెట్టారు. ఏం మొదలుపెట్టారు? ఓం భగవన్నారాయణాభిమతానురూప స్వరూప రూప గుణ విభవైశ్వర్య శీలాధ్యనవధిగా శ్రీ అసంఖ్యేయ కళ్యాణ గుణగణం. ఇవన్నీ స్వామి యొక్క పేర్లు. ఈ పేర్లు స్వామి కాదు, అమ్మవే స్వామికి ఇచ్చింది. ఆనందకోట బ్రహ్మాండ నాయకత్వం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆవిడ ఉండటం వల్ల ఆయనకు వచ్చిందిట. కాబట్టి పెళ్లి కానంత వరకు అరే సుబ్బయ్య సుబ్బయ్య అన్న వాళ్ళు కాస్త పెళ్ళి అయినప్పటి నుంచి సుబ్బారావు గారు అని దండం పెట్టాల్సిందే. ఎందుకని? ఆ గొప్పతనం, ఆ వివాహం అయితే దశ తిరుగుతుందిట. నిజమైనటువంటి యోగ్యుడైనటువంటి పురుషుడంటే జీవితాంతం భార్యని ఆనందంగా చూసుకునేవాడే నిజమైనటువంటి యోగ్యుడైన పురుషుడు అంటుంది మనకి మానవ ధర్మశాస్త్రం. కాబట్టి భగవానుడు కూడా అలర్మేల్ మంగై వరై మార్భా నిఘరిల్ పొగడాయ్ వలహం మూన్రుడయ్యా ఎన్నై ఆళ్వానే అన్నారు నమ్మాళ్ళవారు. నిఘరిల్ పొగడాయ్ వలహం మూన్రుడయ్యా ఎన్నై ఆళ్వానే. ముల్లోకాలను కొలిచినటువంటి మహానుభావుడా నువ్వు నాకు స్వామి, ఎందుకని? అమ్మవారిని వక్షస్థలంలో కలిగి ఉన్నావు కాబట్టి అన్నారట. అంతటి వైభవం. ఆ రకంగా అమ్మవారి యొక్క వైభవాన్ని మనం తెలుసుకోవాలి అంటున్నారు. అంతేకాదు అహిర్భుజ్ఞ సంహిత అనేటటువంటి పాంచరాత్ర గ్రంథంలో కూడా శృణాతి నిఖిలాన్ దోషాన్ శ్రీణాతి చ గుణై జగత్ శ్రీయతే చాఖిలైర్నిత్యం శ్రయతే చ పరంపదం అని అమ్మవారికి 6 పేర్లు ఉన్నాయండి. ఆవిడ చేసేటటువంటి పనిని బట్టి ఆవిడికి 6 పేర్లు ఉన్నాయట. ఏమిటి? శ్రూ హింసాయాం అనేటటువంటి ఒక ధాతువు ద్వారా ఆ శ్రీ శబ్దంలో ఆశ్రితుల దోషాలను నశింపజేస్తుంది. అందుకనే ఆగమశాస్త్రం ఏం చెప్తుందో తెలుసా? మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా అమ్మవారికి దండం పెట్టుకోవాలి. కింద తిరుచానూరులో పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకుని పైన కొండ మీద స్వామివారి దర్శనానికి రావాలి. రాకపోతే ఆయన చూడడు, ఆమె పర్మిషన్ లేనటువంటి ఆయన ఏం చెయ్యడు. ఇది
నిజమైన ఫండమెంటల్ రూల్ ఇది, ఇందులో అనుమానమే లేదు. ముందు తిరుచానూరులో అమ్మవారికి దండం పెట్టుకు రావాలి. తల్లి స్వామి దర్శనానికి వెళ్తున్నానమ్మా అని దండం పెట్టుకోవాలి ఆమె దగ్గర. పెట్టుకుంటే అక్కడ మనకి బ్రహ్మాండంగా అద్భుతమైన దర్శనం జరుగుతుంది. ఎవరో వచ్చి నాకు విఐపి బ్రేక్ టికెట్ దొరికింది, నువ్వు కూడా రా, మీరు దొరికిందని తీసుకుపోతాడు. చూస్తుండండి అలా. కాకపోతే మనం ఆవిడని ఆశ్రయించటంలో ఉంటుంది తేడా. కాబట్టి ఆ అమ్మవారి అనుగ్రహం కనుక కలిగితే స్వామి మన చేతిలో వాడే అంటారు మనకి. అంటే ఆశ్రితుల యొక్క కష్టాలను చూస్తుందట ముందు. ఆ తర్వాత శ్రీపాకే, ఆశ్రితులలో ఉండేటటువంటి కష్టాలు లేకుండా వాళ్ళని సరిదిద్దుతుంది. ఎరా ఇలా ఉంటే నీకు ఆపదలు రావు అని చెప్తుందట ఆవిడ. అంతేకాదు శ్రీ సేవాయాం, ఒరేయ్ నీకు ఏ ఆపదలు రాకుండా ఉండాలంటే ఆ స్వామిని సేవించుకో అని భగవంతుడిని సేవించే పద్ధతిని తెలియజేస్తుంట. అంతేకాదు శ్రవణే, వింటుందిట, మన యొక్క బాధలు వింటుంది, ఆయనకు వినిపిస్తుంది, మనని ఆయనకు చూపిస్తుంది, ఆయన చేత మనకి కావాల్సింది చేయిస్తుంది. వింటుంది, వినిపిస్తుంది, అంటుంది, అనిపిస్తుంది, చెప్తుంది, చేయిస్తుంది. ఇది అమ్మవారు. ఎందుకంటే ఏం లేదు అమ్మవారి యొక్క పేరు, అదే శ్రీ అంటారు. అందుకనే ఈ పాసురంలో ఎవరిని ఆశ్రయించాం, మనం తప్పు చేసాం, నిన్న నలుగురి దగ్గరికి వెళ్ళాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఈవిడి దగ్గరికి వెళ్తే, ఎందుకంటే వాళ్ళ మామగారు కూడా ఇవి చెప్పినట్టే వింటారట ఇంట్లో. నప్పిన్న పిరాటి చెప్పిన మాటల్నే ఆయన కూడా వింటారట ఇంట్లో వాళ్ళు. ఆ రకమైనటువంటి ఓడాద తోళ్వలియన్ నందగోపాలన్ మర్మగనే నప్పిన్నాయి. ఏం చేస్తుందట ఆమె, లోపలికి చూశారట. కందం కమషం కుశలి, లోపలికి తొంగి చూశారు. అందమైనటువంటి కేశాలు కనబట, అద్భుతమైనటువంటి హెయిర్ స్టైల్ అమ్మవారిది. ఆ కేశాలను చూసి పరిమళము, అలాగే నల్లదనము, విశాలము, అదేవిధంగా ఈ రకమైనటువంటి సుగంధము, ఈ మూడు కలిగిన లక్షణాలు కలిగినటువంటి జడట అమ్మవారిది. ఆ జడ కలిగినటువంటి అమ్మవారు అంటున్నారు. కాబట్టి కందం కమటం కుడలి కడై తెరవాయి, తలుపు తీయమంటే మీరు లోపల రావచ్చు కంటే మేము స్వప్రయత్నంతో రాము. అమ్మ అనుగ్రహం ఉంటేనే, అమ్మ ద్వారానే ఏ ఫలమైనా మాకు దక్కాలి తప్ప మేము మా ప్రయత్నంతో అమ్మ దగ్గరికి వెళ్ళేవాళ్ళం కాదు అని. కందం కమటం కుడలి కడై తెరవాయి వందు ఎంగం కూజడైతను. కానీ ఎందుకమ్మా తొందర ఏమిటి, తెల్లారలేదు కదంటే లేదు లేదు కోళ్ళు కూస్తున్నాయి అని. కోళ్ళు అంటే ఏంటి తెలుసా మనకి, ఇక్కడ ఆచార్యులు మనకి శ్రీమన్నాథ యామున భగవద్ రామానుజ అలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది మనవాళ్ళ మామనులు, వేదాంత దేశికులు, పిళ్ళలోకాచార్యుల వారు, ఎంతమంది మహానుభావులు ఉన్న పూర్వాచారులు, వాళ్ళందరూ కూడా దివ్య ప్రబంధాలలో ఉండే విషయాలను తెలియజేస్తున్నారు. పడుకునుంటే ఇంకా ఎట్లాగూ లేవండి అని అర్థం. అలాగే మాధవి పందల్ మేల్ పలహాలు కొయ్యినంగలు కోవిలుగాన్, కాలక్షేప కూటమి అంటారు. అంటే ఏంటి, ఉపన్యాసాలు చెప్పేటటువంటి చోటు, అక్కడికి వెళ్ళి కూర్చుని వినాలిట. అక్కడ ఎవరు చెప్తుంటారు, ఆళ్వార్లుట. కోకిలలంటే ఆళ్వార్లు. ఆళ్వార్లు 4000 దివ్య ప్రబంధం 4000 పాటలు పాడారు ఆళ్వార్లు. ఆ పాటలను వినాలి మనం. కాబట్టి పాటలు పాడుతున్నారు, అక్కడ కోకిలలు కూస్తున్నాయి. అదేవిధంగా ఆ మాధవి పందల్ మేల్ అంటారు. మాధవి పందల్ అంటే కనుక ఒక చక్కనైనటువంటి పందిరి, పందిరి మీద కోకిలలు ఉండి కూస్తున్నాయి. కాబట్టి భగవత్ సంబంధమైనటువంటి దివ్య ప్రబంధానుసంధానం, స్తోత్రాలు ఇవన్నీ మనకి చేస్తున్నారు. ఆళ్వార్లు భగవానుని గురించి కీర్తిస్తున్నారు. నీవింకా పడుకుంటలే ఎలాగూ అంటున్నారు. ఆ రకంగా కందం కమషం కుశలి కడైతరవాయ్ వందు ఎంగుం కూడడైతనగాన్ మాధవి పందల్ మేల్ పలకాలు కొయ్యినంగల్ కోవిలుగాన్, కోకిలలో కూస్తున్నాయి అని చెప్పారు. అంతేకాదు ఏం చేస్తుంది, ఇంకా ఆమెను చూశారు. పందారు విరలి అన్నారు. ఒక చేత్తో బంతి పట్టుకుంది, ఇంకో చేత్తో కృష్ణుని చెయ్య పట్టుకుందిట. ఒక చేత్తో లీలారసం, ఒక చేత్తో భోగరసం. భగవానుడు కూడా అంతే, అనంతకోటి బ్రహ్మాండాలని ఒకసారి నడిపిస్తూ ఉంటాడు, ఇంకొకసారి అమ్మవారితో కలిసి ఉంటాడట. మనం చెప్పుకున్నాను నిన్న, భర్తావినుడయ్య పడుక్కయ్యం ప్రజైనుడయ్య తొట్టిలయ్యం విడక్కు మిరాత మాతావైపోలే అని చెప్తారు మనకి. శ్రీ నందగోపరై యశోదరై అన్నట్లుగా నందగోపుడు యశోదలు ఉన్నటువంటి స్థితిలాగా ఒక పక్క భర్త యందు తన యొక్క భార్యాత్వాన్ని చూపిస్తుందట, అదే పక్క మరొక పక్క తన బిడ్డకి పాలిస్తూ మాతృత్వాన్ని చూపిస్తుందట ఒకే స్త్రీ. అట్లా ఒక చేత్తో బంతి పట్టుకుంది లీలారసం, ఇంకో చేత్తో స్వామి చేయబట్టుకుంది భోగరసంట. ఒకేసారి 2 కార్యములు నిర్వహించేటటువంటి సామర్థ్యం భూమి మీద ఆమెకు మాత్రమే ఉన్నదిట, అమ్మవారికిట. అటువంటి అమ్మవారు ఆయన సర్వగంధ సర్వరస అట. ఆయనకి సర్వగంధం కానీ సర్వరసములన్నీ ఎక్కడున్నాయి, ఈమె కేశాల నుంచి వచ్చిన మాధుర్యమే అంటారు మనకి. అట్లా
పందారు విరలి ఆమె వేళ్లతో పట్టుకున్నటువంటి బంతి ఉన్మైతునన్ నీ యొక్క బావగారు సంబంధం. కాబట్టి భగవంతునితో ఉండే నవవిధ సంబంధాలు ఏమున్నాయో ఆ సంబంధాలన్నిటికీ ఈ ఒక్క సంబంధం సూచకమైంది అంటారు. కాబట్టి నవవిధ సంబంధ సూచకమైనటువంటి ఆ సంబంధ జ్ఞానాన్ని కలిగి ఉండాలి అంటారు. ఉన్ మైతునన్ పేర్పాడ సిందామర కయ్యాల్ సీరార్ వళై ఎళిప. ఆమె చేయి చూశారు, చేతులు చూశారు, చేతిలో బంతి ఉన్నాయి. కొంచెం ముందుకు చూస్తే గాజులు ఉన్నాయి, చేతికి గాజులు ఉన్నాయట. ఆ గాజులు చూసి ఆహా, ఇంత అందమైనటువంటి ఈ చేతుల కోసమే స్వామి చేతులు చాచి ఉంటాడు కదా. పందారు విరలి ఉన్ మైతునని పేర సీరారు వళయ్యళప వందు తెరవాయ్ మగిజిందు. నీతో కలిసి మేమందరం కలిసి కృష్ణానుభవం పొందాలని వచ్చాం. నువ్వు ఒక్కదానివే కృష్ణానుభవంలో ఉంటే దానికి అర్థం ఉండదు కదా. చలిలో మళ్ళీ మనం చెప్పుకుంటూ ఉంటాం, చలిలో ఆడపిల్లలం చీకట్లో వచ్చాం, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వచ్చాం, ఒంటరిగా వచ్చాం కదా మేము. మరి మా అందరం వచ్చింది మీకోసమే కదా. మరి నువ్వు ఒక్కదానివే ఆనందాన్ని అనుభవిస్తావు అట్లా? ఏక స్వాదున భుంజీత, ఒక మధుర విషయాన్ని ఒక్కళ్ళు మధుర పదార్థాన్ని తినకూడదు. అట్లా మరి శ్రీకృష్ణ నామానుసంధానం చేయడానికి మేము వచ్చాం. నువ్వు ఒక్కదానివే శ్రీకృష్ణుతో భోగరసాన్ని ఆనందరసాన్ని అనుభవిస్తుంటే మరి మా అందరి పరిస్థితి ఏమి? ఏష ఏవ ఆనందయాతి ఆనందో బ్రహ్మ ఆనందం బ్రహ్మణో విద్వాన్ న బిభేతి కుతశ్చన. ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి విషయాలన్నీ నీకు బాగా తెలుసు కాబట్టి మాకు కూడా కొంచెం తెలియజేయి, మమ్మల్ని కూడా రక్షించు అనేటటువంటి ఈ రహస్యం మనకి ఇందులో భగవద్ రామానుజుల యొక్క వైభవం తెలియజేస్తుందట. ఈ పాసనం రామానుజుల వారికి చాలా ఇష్టంట. ఒకసారి రామానుజుల వారు శ్రీరంగంలో తిరుపావైని పారాయణ చేసుకుంటూ వెళ్తుంటే పెరియనంబె గారి ఇంటి వద్ద వచ్చారట. వచ్చినప్పుడు ఈ పాసురమే చదువుతున్నారట. చదువుతున్నప్పుడు ముందు మదగలెత్తను ఓడాద తోళ్వలియన్ నందగోపాలన్ మరుమగనే నప్పెన్నాయ్ కందం కమజం కుഴలి కడై తిరవాయ్ అనే పదం వచ్చిందట. కడై తిరవాయ్ అంటే తలుపు తెరువు, గడియ తెరువు తల్లి అని. అప్పుడు ఆ మాట చెప్పిన వెంటనే ఆ లోపల గదిలో నుంచి పెరియనంబి గారి యొక్క కుమార్తె బయటకు వచ్చిందిట. ఆమెను చూడంగానే ఆమె కనపడలా, నప్పిన పిరాటి కనపడింది. అయ్యో, మనము పాసురం జరిగితే మనకి నప్పిన పిరాటి ఎప్పుడూ ఏ కాలం కృష్ణావతారం, ఇది కలియుగం, ఇప్పుడు నప్పిన పిరాటి కరమంటం ఏమిటి అని ఒకసారి ఆమెను చూసి మూర్చిపోయాడట. మూర్చిపోయంగానే ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ నాన్నగారిని తీసుకొచ్చిందిట. నాన్నగారు ఇది చూడండి, స్వామివారు పడిపోయారు, మూర్చి వచ్చింది అని. ఏమ్మా ఎందుకు పడిపోయారు? ఆయన ఏమన్నా ఉందు మదగలెత్తనోడాద తోళవలి అనే పాసురం ఏమన్నా చదువుతున్నారా అని అడిగాట. అవును నాన్నగారు అందుట. మరి ఇంకేముంది, శ్రీ సంబంధ జ్ఞానం కలిగినటువంటి వారు ఆ శ్రీ సంబంధాన్ని లోకానికి తెలియజేయాలి. కాబట్టి నీలో నప్పిన పిరాటిని చూసుకుని వారు మూర్చిపోయారు ఒకసారి ఆ ఆశ్చర్య ఘటనకి అని వారు తెలియజేశారట. అంతటి వైభవం కలిగినటువంటి పాసురం ఈనాటి పాసురం. అమ్మవారిని ఆశ్రయిస్తే స్వామి మనకు చేతికి చిక్కుతాడు అనేటటువంటి సాంప్రదాయిక రహస్యం. కాబట్టి ఏ దేవాలయంలో అయినా ముందు అమ్మవారికి దండం పెట్టుకున్న తర్వాతే స్వామివారికి దండం పెట్టుకోవాలి. మనం అమ్మవారి సన్నిధి ఉంటుంది, అక్కడికి వెళ్ళే స్వామికి దండం పెట్టుకోవాలి. అంతేగాని అమ్మవారిని వదిలి స్వామికి దండం పెట్టుకుంటే ఆయన చూడడు. ఆయన కూడా ఆమె ఇంకా చూస్తాడు. వాడు నీ దగ్గరికి వచ్చాడా అంటట. నా దగ్గరికి ఎందుకు వస్తాడు, నీ దగ్గరికి వచ్చాడు అందనుకోండి, అంతే, వాళ్ళిద్దరికీ అయిపోయినట్టు, ఇద్దరికి గొడవ మొదలవుతుంది ఇంకా. కాబట్టి మనం అమ్మ అనుగ్రహం తీసుకునే ఆయన దగ్గరికి వెళ్ళాలి అనేటటువంటి రహస్యం. తిరుచానూరులో అమ్మవారిని లేదా కోల్హాపూర్ మహాలక్ష్మి అక్కడికి వెళ్ళిపోయింది ఆవిడ, కలహారపురం అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడ అమ్మవారిని కానీ తిరుచానూరులో అమ్మవారికి కానీ ముందు వెళ్ళి దండం పెట్టుకునే స్వామికి రావాలి వచ్చి ఇక్కడ. అలా చేస్తేనే ఆయన మనం ఇంకా చూస్తాట. ఆ చూసే భావన మనకి తెలియకలగాలి. మనకి తెలియదు, మనకేం తెలియదు మనకి. కాబట్టి ఆ రహస్యాన్ని మనకి ఈ పాసురంలో చక్కగా తెలియజేస్తున్నారు. శ్రీ సంప్రదాయం విష్ణు సంబంధమైనటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి శ్రీ వైష్ణవ సంప్రదాయ సూచకమైనటువంటిది. కాబట్టి ఈ ఇంతటి విలక్షణమైనటువంటి ఈ రహస్యం మనకి ఈ పాసురం ద్వారా మనం ఈనాడు స్మరించుకున్నాం. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్య విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. ఓం నమో వెంకటేశాయ. గోవింద